కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ పడిపోయిన సిపాయి. రచయిత శిష్ల ఉమామహేశ్వరరావు గారు. వీరి జీవితకాలం 1909 నుండి 1953. గుంటూరు జిల్లా మంచాళలో జన్మించిన శిష్ల ఉమామహేశ్వరరావు గారు బెనారస్ యూనివర్సిటీ నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేశారు. శ్రీశ్రీ, సోమసుందర్, శ్రీరంగం నారాయణబాబు, ఆరుద్ర వంటి వారిచే కవిగా ప్రశంసలు అందుకున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి స్ఫూర్తిగా శిష్ల ఉమామహేశ్వరరావు గారిని చెప్పుకుంటారు. విష్ణుధనువు, నవమి చిలుక వీరి ఖండకావ్యాలు. సైన్యంలో పనిచేసిన అనుభవంతో రాసిన కథలు సిపాయి కథలు అనే సంపుటిగా వెలువడ్డాయి. ఈ కథలు 1946-47లో యువ, జమీన్ రైతు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తెలుగు సాహిత్యంలో యుద్ధ నేపథ్యంలో వచ్చిన కథలు, రచనలు తక్కువే. శిష్ల ఉమామహేశ్వరరావు గారి రచనల్లో ఈ నేపథ్యం కనిపిస్తుంది. యుద్ధరంగంలో పోరాడుతున్న ఓ సిపాయి అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పడిపోయిన సిపాయి. మరి వినండి శిష్ల ఉమామహేశ్వరరావు గారి పడిపోయిన సిపాయి కథ. కంకిపాటి కామాయికి ఇన్ఫెంట్రీలో ఇచ్చిన పేరు ప్రైవేటు సిపాయి నెంబరు 58310 అని. ఆ చుట్టుగోడలో ఉన్న కంతలోంచి దూరి ఇవతల పడ్డాడు. బోర్ల నుంచి వెలకిలా తిరిగాడు. ఆ వెధవ మణిపూర్ రోడ్డు, కొండలు, గుట్టలు, పైగా ఎనిమి కట్టే అడ్డుగోడలు. సూర్యుని కిరణాలు కామాయి బుగ్గల మీద తాండవిస్తుంటే ఆ చలికాలంలో వాడికి హాయిగా ఉన్నది. వాడనుకోవడం ఆ గోడ కంతలోంచి దూరి హాయిగా యువతల పడ్డానని. ఏడిసినట్టుంది. గౌహటి నుంచి బయలుదేరి నౌగాంకొచ్చాం. ఆడ నుంచి మణిపూర్ వెళ్తుండాం. నా కాలికి ఏదో తగిలి నేను ఈడ పడ్డాను. యారైనా ఇంట నవ్వుతారు. లేచి మిగతా వాళ్ళను కలుసుకోవాలి. వాళ్ళ పాటికి అవతల కొండ మీదకి పోయి ఉంటారు అనుకున్నాడు కామాయి. చేతులు కాళ్ళు కదలడం లేదు. లేవాలని ఎంతో ప్రయత్నించాడు. దుడీలున మహాభయం వేసింది వాడికి. సూర్యకిరణాలు ఆగిపోయాయన్నట్లుగా వాడి శరీరం అంతా చల్లబడ్డం ఆరంభించేసరికి వాడికి మహాగాభరా వేసింది. హరిదేవుడా, ఓ యాల్ నేను కాదు అని మళ్ళీ శాంతపడ్డాడు. ఆ పడ్డంలో ఎక్కడో బెణికింది కామోసు, అందుకనే లేవలేకపోతుండా అనుకున్నాడు. కొంచెం సేపటికి వాడి శరీరంలో ఉన్న చల్లదనం పోయింది. సూర్యకిరణాల వేడిమికి మళ్ళీ హాయి పొందుతున్నాడు కామాయి. అదంతా అసలు సీఓ తప్పు. లేకపోతే ఏమిటి మరి? వాళ్ళందరినీ సెలవులకి ఇండ్లకు పంపిస్తానన్నాడు. వారం రోజులైనా కాలేదు, యాక్షన్లోకి పోవాలన్నాడు. ఇండ్ల మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు ఎట్లా వెధవ మణిపూర్ రోడ్డు మీద బార్బుడు వైర్ వెనక పాకులు ఆడుతూ పోతారు? ఆ పని మీద మనస్సు ఎలా ఉంటుంది? న్యాయం కాదు. ఆ మొదటి కొండ ప్రక్క నుంచి ఆ గ్రామం గుండా గోడ సందుల్లో బోర్లా పడి పాకులాడుతూ పోయినప్పుడు అంత కష్టంగా లేదు. అప్పుడు ముందర బోడురాముడు ఉండేవాడు. వాడి తలకాయ చూసుకుంటూ పాకాడు కామాయి. పాపం చాలా మంచివాడు బోడురాముడు. ఎన్ని బాంబులు పడుతున్నా వాడి యాసలో వాడు ఏవేవో చమత్కారాలాడుతూ ఆ ఉన్నవాళ్ల ధైర్యం పోకుండా చూసేవాడు. అదైపోయింది. అసలు నాటకం లేచి ఆ చుట్టూ గోడ ప్రక్క నుంచి పాకులాడుతూ పోవాలని ఆర్డర్ వచ్చింది. కామాయి వెంటనే ఎదుటి చూడంగానే గోడలో మనిషి దూరేంత కంత ఉంది. మహా అదృష్టవంతుడు అనుకున్నాడు. దూరి అవతలకు పోతే ఫస్ట్ అనుకున్నాడు. అక్కడి నుంచి పాకటం ఉండదనుకున్నాడు. వాడి కోసమే ప్రత్యేకం ఆ కంత ఉందనుకున్నాడు. దబాలను దూకాడు. అయితే కాళ్ల మీద లేవాల్సింది ముఖం బోర్లా పడ్డాడు ఆ ఎత్తు నుంచి. ఆశ్చర్యం కూడాను. ఆ దూకపోయే ముందర ఓసారి చుట్టూ చూచాడు.
కంకిపాటి చెరువల్లే ఓ చెరువు, అక్కడ మోస్తరే ఓ వరి పొలం కనపడ్డాయి. ఆశ్చర్యం సుమా, ప్రపంచంలో 2 చోట్ల ఒకే మాదిరి ఉండడం. ఎన్నిసార్లు కామాయి, తల్లి, చిన్న తమ్ముడు ఆ చెరువుడ్డును కూర్చుని వన్నం తిన్నారు. అదంతా జ్ఞాపకం వచ్చింది. వాళ్ళమ్మ, తమ్ముడు, వన్నము, మిరపకాయల కారము, కాల్చిన రొయ్యలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. పాపం, ఎన్నిసార్లు వాళ్ళమ్మ ఎండలో ఆ పొలంలో చెమటలు కమ్ముతూ పనిచేయలేదు. నిజం, అదంతా కళ్ళకు కట్టినట్లు కనబడ్డది వాడికి. ఆ గొంతుకులు కూడా వినబడ్డాయి. నిజంగా గొంతుకులు వినబడ్డాయి. తమ్ముడు చెట్టెక్కాడు. రేయ్, నీ జమ్మతీయ, ఆ ఉన్న ఒక్క గంట సింపుకుంటావు, దిగి రాయన్రా అనేదమ్మ. కామాయి చెరులో చేపలు పడుతుంటే, రాయరా, ఈ మట్టి తీయాలి రారా అనేది. వాళ్ళ ముగ్గురే. ఆ గ్రామంలో ఇంకా ఉన్నారు కానీ వీళ్ళ ముగ్గురే అన్నట్లుండేది. అప్పుడే సుబ్బిని కలిశాడు కామాయి. సుబ్బిని కలిసిన తర్వాత మారాడు. అప్పటి నుంచి అమ్మ కాదు, తమ్ముడు కాదు, ప్రపంచం అంతా సుబ్బే. సుబ్బి ఇప్పుడుంటే అంత ఇచ్చుకోడు. ఆ నున్నగా నల్లగా చంపల మీద ఆనిస్తే ఏమివ్వడు. పక్కన పడుకుంటే చాలు ఆ గుండెలో వెత్తున్న నొప్పంతా పోతుంది. ఆ గుండెలో నొప్పి, ముఖం మీద మంట వాణ్ణి ముందుకు లాక్కెళ్తున్నాయి సుబ్బిని కలుసుకోవడానికి. అవును, సీఓ లీవ్ ఇస్తానన్నాడు. వెళ్ళి సుబ్బిని పెండ్లాడవచ్చు. సుబ్బి పెండ్లాడుతుందా? కంకిపాటి సుబ్బి అవుతుందా? అయితే ఆ పొలం పక్కన, ఆ చెరువుడ్డున, ఆ వేప చెట్టు మధ్యనున్న గడ్డివాం పక్కన పడుకున్నప్పుడు ఆడిన మాటలు మాట్లాడుతుందా? మళ్ళీ ఒకసారి లేవడానికి ప్రయత్నించాడు కామాయి. ఏ అవయవమో కదలదే. పోనీలే, కదలకపోతేనేమాయే, ఇప్పుడు కదిలితేనేం కదలకపోతేనేం. అంతా అయిపోయినట్లుంది. ఏమిటా చీకటి? గ్రహణం పట్టిందా? గ్రహణంలో కదలకూడని వాళ్ళు గర్భిణీ స్త్రీలు. తాను సీపాయి, ఎందుకు కదలకూడదు? మూతి బిగించి లేవబోయాడు. కదల్లా. వాడికే నవ్వొచ్చింది. మెడ ఓ వైపు తిప్పాడు. ఆ చెరువంక చూశాడు నవ్వుతూ. శవాలను వెతుక్కుంటూ గాయపడ్డ వాళ్ళను మోసుకెళ్లే పార్టీ ఒకటక్కడికొచ్చింది. వాళ్ల లీడరు అటూ ఇటూ చూసి కామాయిని కనిపెట్టాడు. దగ్గరకు పోయాడు. చచ్చి చాలాసేపు అయిందనుకున్నాడు. ముఖం చూచాడు. ఆ వేపు చెరువును చూస్తున్నట్లుగా ఉంది. పెదిమల మీద చిరునవ్వు ఉంది. లీడరు కామాయి బ్లౌజ్ విప్పాడు. మెళ్ళో ఉన్న 2 ఐడెంటిటీ డిస్కులు చూచాడు. చదివాడు. కంకిపాటి కామాయి, నంబరు 58310 అని ఉంది. ఎదురుగా కొండవైపు చూశాడు. కామాయి పుర్రెలో ఉన్న గుండు దెబ్బ చూశాడు. ఈడి కంతలోంచి ఈతలకు చూసేసరికి ఆ దెబ్బ తగిలి ఉంటుందిరా. ఇంటికి ఐడెంటిటీ తీసుకోండి, ఆ తర్వాత ఏదైనా వస్తుంది అని తక్కిన వాళ్ళతో అన్నాడు. శవం నక్కల పాలైంది. ఇది పడిపోయిన సిపాయి కథ. యుద్ధరంగంలో సిపాయి నేల కొరిగే ముందు అతడి కళ్ళ ముందు తన ఊరు, నేల, చెరువు, అమ్మ, తమ్ముడు, తను పెళ్ళాడాలని కలలు కన్న సుబ్బి అందరూ కదలాడారు. ఎదురుగా కనిపించే ఆ పొలాలు, చెరువు తన ఊరివే అన్నట్టు తోచాయి. వారి గొంతులే వినిపించాయి. కళ్ళను చీకట్లో అలుముకుంటుంటే గ్రహణం మాదిరి తోచింది. తను గర్భిణీ స్త్రీయా, కదలకుండా ఉండడానికి సిపాయిని కదా అని ముందుకు పోవాల్సిందే అనుకున్నాడు. తన వారిని తలుచుకుంటూ చివరి వరకు ఆ ప్రయత్నాన్ని, పోరాటాన్ని చేశాడు. చివరకు ఒక నెంబరు మాత్రమే ఇంటికి చేరుకుంది. సుబ్బి కంకిపాటి సుబ్బిగా మారకుండా సుబ్బిగానే ఉండిపోయింది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం.
అంతవరకు సెలవు. నమస్కారం.